హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే, ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన నియామక పత్రాలను రేపు అనగా సెప్టెంబర్ 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ సభ నిర్వహిస్తూ ఈ సభ ద్వారా మరి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సికి ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి నియామక పత్రాలు రేపు మరి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరి ఎవరైతే మెగా డిఎస్సి 2025కి ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఉంటున్నటువంటి ప్రాంతం ఆధారంగా ఈ రోజు నుంచి వారు బయలుదేరాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మరి సెంటర్స్ కు చేరుకుంటూ ఉన్నారు. మరి కొద్దిమంది వారు ఉన్నటువంటి ప్రాంతం ఆధారంగా విజయవాడ, అమరావతికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అమరావతిలో రేపు ఎట్టి పరిస్థితుల్లో మరి సభ అనేది జరగబోతోంది. వర్షం వచ్చినా కూడా ఆగేది లేదు అంటూ మరి ప్రభుత్వ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి రేపు వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా కార్యక్రమం అయితే రేపు జరగబోతోంది. మెగా డిఎస్సి 2025 అభ్యర్థులు రేపు నియామక పత్రాలను అందుకోబోతున్నారు. అందుకోసం ఈ రోజు నుంచే ఆ కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని మనం మొదటగా ఒకసారి పరిశీలిద్దాం. 25వ తేదీన మెగా డిఎస్సి అభ్యర్థులతో సీఎం సమావేశం. ఏపీ మెగా డిఎస్సి పరీక్షల్లో అర్హత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో ఈ నెల 25వ తేదీన అమరావతిలోని రాష్ట్ర సచివాలయం వెనుక సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై డిఎస్సి పరీక్షల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం 3 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాన వేదిక, పార్కింగ్, రోడ్లు, బారికేడ్లు వంటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి గురువారం సెప్టెంబర్ 25 అంటే రేపు సాయంత్రం 3 గంటలకు ఈ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతోంది. మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ప్రభుత్వం మరి ఇన్విటేషన్ అంటే ఆహ్వాన పత్రికను కూడా తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది నిన్నటి నుంచి మరి సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారడం జరిగింది. ఆ ఆహ్వాన పత్రికను కూడా మనం ఒకసారి చూద్దాం. మరి ప్రస్తుతం మనం ప్రభుత్వం తయారు చేసినటువంటి ఆహ్వాన పత్రికను ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం సెప్టెంబర్ 25, 2025 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వేదిక సచివాలయం వెనుక అమరావతి అంటూ మరి వేదికకు సంబంధించిన సమాచారం, అలాగే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా ఎవరు హాజరు కాబోతున్నారు అనే సమాచారాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్. తర్వాత విశిష్ట అతిథులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రులు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి మరో మంత్రి అయినటువంటి పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులైనటువంటి కందుల దుర్గేష్ గారు, వీరు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఇక సభాధ్యక్షులుగా నారా లోకేష్ గారు మరి రాష్ట్ర మానవ వనరుల శాఖ అభివృద్ధి, అలాగే విద్యాశాఖకు సంబంధించి ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది. వీరితో పాటు మరి గౌరవ అతిథులు అంటూ మరి ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అంటూ సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అందరూ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, చీఫ్ విప్లు, అలాగే గ్రంథాలయ సంస్థకు సంబంధించిన అధ్యక్షులు, ఇక ప్రత్యేక అతిథులు అంటూ కూడా మరి కె విజయానంద్ ఐఏఎస్, కోన శశిధర్ ఐఏఎస్,
విజయరామరాజు ఐఏఎస్ డైరెక్టర్ పాఠశాల విద్య, ఏ తమీం అన్సారీ ఐఏఎస్, ఇక బి శ్రీనివాసరావు ఐఏఎస్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఇలా మనకు పూర్తిగా ఈ కార్యక్రమానికి మరి అతిథులుగా ఆహ్వానించిన వారందరి వివరాలు మరి ఈ ఆహ్వాన పత్రికల్లో ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ అతిథులు అంటూ కూడా పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఆహ్వాన పత్రికను తయారు చేసి మరి ఆహ్వానించడం చూస్తూ ఉంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఈ మెగా డిఎస్సి విజయోత్సవ సభను నిర్వహిస్తోంది అనే అంశం మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. మరి మెగా డిఎస్సి అభ్యర్థులకు రేపు సాయంత్రం 3 గంటలకు మరి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మరి వానొచ్చినా ఏమొచ్చినా కూడా రేపైతే ఈ కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది అంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరి కొద్దిమంది ప్రస్తుతం ఇక్కడ మేఘామృతం అయిపోవడంతో వానలు వచ్చే అవకాశం ఉంది కదా, మరలా వాయిదా వేస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అంటూ కూడా తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, వానొచ్చినా ఆగదు. 25వ తేదీన అమరావతిలో మెగా డిఎస్సి సభ, ఎంపికైన ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. బస్సులు, భోజనం ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. విద్యాశాఖ అధికారులకు కమిషనర్ ఆదేశం. ఏర్పాట్లపై ఆదేశాలు ఇస్తున్న విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు అంటూ మనం ఇక్కడ ఏర్పాట్లను చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అధికారుల యొక్క చిత్రాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈసారి వర్షం వచ్చినా మెగా డిఎస్సి సభ ఆగదని తప్పకుండా జరిపి తీరుతామని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. ఈ నెల 19న జరగాల్సిన సభను భారీ వర్షాల వల్ల ఇబ్బందులు వస్తాయేమోననే సందేహంతో చివరి నిమిషంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. వాయిదా పడిన ఆ సభను ఈ నెల 25న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై కమిషనర్ సోమవారం విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డిఎస్సి 2025లో ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో ఈ నెల 25న నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు. ఆ మేరకు ఎంపికైన వారికి సమాచారం అందించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. డిఎస్సిలో ఎంపికైన ప్రతి ఒక్కరితో పాటు వారికి సంబంధించిన మరొకరు విధిగా హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. అనంత జిల్లా నుంచి 24న ఉదయమే అమరావతికి బయలుదేరి రావాల్సి ఉంటుందని అన్నారు. అభ్యర్థులకు అవసరమైన బస్సులు, భోజనం, టిఫిన్, పర్యవేక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు. ప్రతి బస్సుకు ఒక ఎంఈఓ లేదా హెచ్ఎం, ఒక పీడీ, ఒక పోలీసును పర్యవేక్షణకు నియమించాలని ఆదేశించారు. ఏ జిల్లాలో ఎంపికైన అభ్యర్థి ఆ జిల్లా నుంచి వచ్చే బస్సులోనే రావాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ గర్భిణులు, బాలింతలు ఏమైనా సర్జరీలు చేయించుకున్న అభ్యర్థులు సభకు రాలేకపోతే వారి సమాచారం ముందే తెలియజేయాలని, అలాంటి వారికి సభలో నియామక పత్రాలు పెండింగ్ లో ఉంచి డిఈఓల ద్వారా అందించేలా చూస్తామని అన్నారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఇక రేపు ఉదయమే అనంతకు చేరుకోవాలి. వివరాలు వెల్లడిస్తున్న డిఈఓ ప్రసాద్ బాబు. మెగా డిఎస్సి సభకు అమరావతికి వెళ్లే విజేతలు అందరూ 24న ఉదయమే అనంతపురం చేరుకోవాలని డిఈఓ ప్రసాద్ బాబు సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. ఎంపికైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. వీరి కోసం 45 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థి ఉదయం 5 గంటలకే అలమూరు రోడ్డు నందు గల పీవీకేకే కళాశాల వద్దకు చేరుకోవాలని అన్నారు. ఇది వరకే ఐడి కార్డు తీసుకున్న అభ్యర్థులు, వారి సహాయకులు వాటిని వెంట తెచ్చుకోవాలని డిఈఓ సూచించారు. కాబట్టి మనం ఈ సమాచారాన్ని గమనించినట్లయితే ఇక వర్షం వచ్చినా కూడా మెగా డిఎస్సి సభ మాత్రం ఆగే ప్రసక్తి లేదు అంటూ మనకి ఇక్కడ కమిషనర్ గారు కూడా క్లియర్ కట్ గా అభ్యర్థులకు అలాగే అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వర్షం వచ్చినా ఏమొచ్చినా రేపైతే ఈ మెగా డిఎస్సి 2025 నియామక పత్రాల కార్యక్రమం అనేది అయితే జరగబోతోంది. కాబట్టి మరి కొన్ని జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే బయలుదేరుతూ ఉంటారు. మరికొన్ని జిల్లాలకు అంటే అమరావతికి ఉన్నటువంటి దూరం ఆధారంగా అభ్యర్థులంతా కూడా అమరావతికి చేరుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.